హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ వీడియో లైకుల కోసము, సబ్స్క్రైబర్స్ కోసము, వ్యూస్ కోసము అయితే చేయట్లేదు. పొద్దున్న నుంచి పని చేస్తున్నాను కానీ నా మనసంతా ఇంక అటే లాగేస్తుంది అనమాట. మీరు చూసే ఉంటారు యూట్యూబ్లోను. ప్రసాద్ కోవిట్ అని యూట్యూబర్ ఒక వీడియో చేశాడు. అది నేను పొద్దున్నే చూశాను అనమాట. నిన్న పెట్టాడు ఆ వీడియో, నేను పొద్దున్నే చూశాను. ఎందుకంటే వాళ్ళ పాపకి జరిగిన అన్యాయాని కోసం మనోడైతే మాత్రం చాలా కరెక్ట్ పని చేశాడని అనిపించింది నాకు. ఎందుకంటే కన్న బిడ్డలకి అలా జరిగితే ఏ తండ్రి సహించలేడు, ఓర్చుకోలేడు, బ్రతికి ఉండలేము భూమి మీద. ఒక కన్న బిడ్డలకి అలా జరిగిందంటే నా మనసు చాలా, అతను చెప్తుంటే ఏడుతుంటే నాకు ఎంతైనా బాధ, కోపం అన్నీ వచ్చినాయి. కానీ అతను చేసింది మాత్రం 100% కరెక్ట్. అతనికి నేను నా సపోర్ట్, నా ఒపీనియన్ ఏంటంటే అతనికి ఏ శిక్ష పడకుండా మన గవర్నమెంట్ అతనికి సపోర్ట్ చేస్తే, మన వాళ్ళు కూడా చాలామంది వీడియోలు చేయండి అని కూడా చెప్పాడు ఆ వీడియోలను. ఏంటంటే తన కూతుర్ని తన మరదల తోలళ్ళ ఇంటి దగ్గర పెట్టారంట. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కోవిట్లో పని చేసుకుంటే వాళ్ళ మరదల మాంగారు ఉంటాడు కదా, వాళ్ళ మరదల మాంగారు ఏం చేశాడంటే పడుకుని నిద్రపోతున్న పాపని 11 సంవత్సరాలు 12 సంవత్సరాలను నోరు మూసేసి బట్టలన్నీ నిప్పేసి నోరు గట్టిగా నొక్కేసి బాడీలో అక్కడక్కడ నొక్కి గట్టిగాని బలత్కారం చేసి చంపైపోతే తన మరదలు చూసి ఆపిందంట. తన మరదలు చూసి ఆపి ఏంటి ఇప్పుడు తన మాంగారిని మందలేదు ఎంతకని ఈ పిల్లని భయపెట్టారంట. మళ్ళీని భార్య భర్తలు ఇద్దరు కలిపి ఈ పిల్లని భయపెట్టి ఎక్కడికి చెప్పావా అది ఇది అనేసి ఈ పిల్లని భయపెట్టి కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లని అమ్మ మీ అమ్మాయిని మీరు చూసుకోండి, మేము చూడలేము అనేసి ఆ పిల్లని వాళ్ళకప్పు చెప్పైతే వాళ్ళ అమ్మ కూడా కోవిట్లో ఉంటుంది. కోవిట్ నుంచి ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ అడిగిందంట, ఏ అమ్మ ఏం జరిగింది అని అడిగితే కూర్చోబెట్టి జాయిగాని ఆ పాప చెప్పిన వీడియో కూడా పెట్టాడు. ఆ లింక్ కూడా నేను పెడతాను. వాళ్ళ పాప చెప్పింది ఏంటంటే ఇలాగ తాతయ్య ఇలా చేశాడు నన్ను అని చెప్తే అప్పుడు ఆ తల్లి మనసు ఎంత బాధపడి ఉంటుంది అంటారు. ఇప్పుడు సొంత అక్క కూతురే కదా, సొంత అక్క కూతురు అయి ఉన్నప్పుడు మా అంగాన్ని చెప్పించి కొట్టి పోలీస్ స్టేషన్లో పడేయించి వాళ్ళకి పిల్లలు ఉండే ఉంటారు, నాకు తెలియదు అనుకో అని చెయ్యాలి. కానీ ఈ చంటి పిల్లని భయపెట్టి అలా చేయటం అంటే నాకు అది కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు భర్తకు చెప్తే మన ప్రసాద్ అన్నాడంట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట ఆవిడే, వాళ్ళ భార్య. ఇస్తే వాళ్ళని పిలిపించారంట. ఈవిడే వెళ్ళింది. వాళ్ళని పిలిపించిన తర్వాత కొంచెం మందలించి తర్వాత ఇంకోసారి ఇలా జరగదు అనేసి వాళ్ళని పంపించేశారు. ఈవిడ ఇంటికి వచ్చేసింది. ఇంతేనే కదా అని ఇప్పుడు పంపించేసిన తర్వాత వాళ్ళ మరదలు ఉంటుంది కదా, బుజ్జమ్మ అంటున్నాడు మనోడు, బుజ్జమ్మ అంట. మరి ఆవిడంట వాళ్ళ అక్కల వాళ్ళకే చుట్టాలందరికీ ఫోన్ చేసి ఇలాగా మా అక్కగారి పిల్లని మా మామగారు ఇలా చేశాడు, పోలీసులు మమ్మల్ని ఏం చేయలేదు, మేము డబ్బులు ఇచ్చి కేసు కొట్టించాం అని ప్రెస్టేజ్గా చెప్పిందంట ఊరంతా. ఇప్పుడు అలా చెప్పుకోవడం వీళ్ళకి ప్రెస్టేజ్ రావచ్చు. ఇప్పుడు మొత్తం వాళ్ళ పరువు పోయినట్టే కదా, పరువు పోయింది. ఆ పాపకి చాలా అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు సొంత బిడ్డలంటది కదా అక్క కూతురు అయితేనే. అలా అనుకుంటే అలా చెప్పుకుంటే వీళ్ళు బాధపడి మళ్ళీ అన్నాడంట ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగని చెప్పు అంటే మళ్ళీ వెళ్ళి చెప్పిందంట పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏమంటే ఇలా మీకు డబ్బులు ఇచ్చి కేసు కొట్టించేశారంట, ఇలాగని మా చుట్టాలందరూ చెప్పి మా పరువు మొత్తం తీసేస్తుంది అని చెప్తే మళ్ళీ పిలిపించి ఏమో మీరు నాకు డబ్బులు ఎంత ఇచ్చారు అయ్యి అని పోలీసు వాళ్ళు తిడితే ఆవిడ వెళ్ళి భయం మందు తాగేసిందంట. చచ్చిపోతానని సూసైడ్ ప్రయత్నం చేసిందంట, చచ్చిపోదామని. చచ్చిపోతే మళ్ళీ పిలిపించి పోలీసు వాళ్ళు ఈవిడ్ని, ఇప్పుడు అన్యాయం జరిగిన పాప తల్లిని, ఆవిడకి ఏమైనా జరిగితే నీ మీద కేసేస్తాం, ఆవిడకి ఏమైనా జరిగితే నీ మీద కేసేస్తాం అనేసి ఈవిని బెదిరించారంట పోలీసులు. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఆ చేసినోని తీసుకొచ్చి లోపలేసేసి కుమ్మేసో లేకపోతే కేసు కట్టో లేకపోతే ఏదో చెయ్యాలి కదా పోలీసులు ఇలా చేసి అక్కడితో సరిపెట్టేశారు. ఇంకా ఈవిని బెదిరించడం మొదలెట్టారు. ఈవిడ చక్కగా వచ్చి తన చెప్తే ఈవిడ కూడా సూసైడ్ ప్రయత్నం చేసిందంట. ఇక
ఆ కక్కించి ఏదో హాస్పిటల్‌కి తీసుకెళ్ళి కక్కించి ఆవిడని కూడా బతికించుకుని మళ్ళీ అక్కడ రప్పించేసుకున్నాడు. రప్పించేసుకుని ఇతనికి తన కూతురికి జరిగిన అన్యాయాన్ని మనసులోను విరమించుకోలేక నాకు న్యాయం చేయలేదు. అటు దగ్గర బంధువులైన మరదలు, తోలల్డు న్యాయం చేయలేదు. ఇటు పోలీసులు కూడా నాకు న్యాయం చేయలేదనేసి మనోడు 4 రోజులకి స్లీవ్ లా లీవ్ అడిగి కోయటోడిని తన భార్యకు కూడా చెప్పలేదంట. ఈ ఎడారిలో ఏదో పనికెళ్తున్నానని చెప్పి ఇండియాకి వచ్చి మనోడిని ఏసేసి తన కూతురికి జరిగిన అన్యాయం కోసం ఆడిని ఏసేసి మళ్ళీ కువైట్‌కి వచ్చేసాడు. కువైట్‌కి వచ్చిన తర్వాత అది ఎలా తెలిసిందో ఏంటో తెలీదు. నిన్న వీడియో చేశాడనమాట. ఇది మ్యాటరు అని చెప్పి వీడియో చేశాడు. కానీ మనోడు చేసిందైతే నాకు చాలా 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 యాడ్సప్ అనిపించింది నాకు. పిల్లలండి, చంటి పిల్లలు ఆడపిల్లలు చంటి పిల్లలనండి ఎంత దారుణం చేసేస్తున్నారు. ఇప్పుడు ఆడిని అలాగే వదిలేశారనుకో, ఆడిని అలాగే వదిలేసారంటే ఇది కాకపోతే ఇవి అయిపోయింది కదా ఇంకో చంటి పిల్లని చేస్తాడు. మన ప్రసాద్ వెళ్ళి ఆ పని చేయటం నాకు చాలా కరెక్ట్ అనిపించింది. చాలా చాలా కరెక్ట్ అనిపించింది. ఉంటాడా జైల్లో ఉంటాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తప్పులేదు. తన కూతురు కోసం తన కూతురికి జరిగిన అన్యాయం కోసం ఒక మంచి పని చేశాడు అని నాకు అనిపిస్తుంది. మరి మీకే ఎలాగ అనిపిస్తుందో కామెంట్ చేయండి. అంటే ఇవి వచ్చేసి కూడా వీడియో చేసి నేను ఇండియాకి వెళ్ళి లొంగిపోతున్నాను అన్నాడంటే అతని మనసు ఎంత క్షీణించిపోయి ఉంటుందో, అతని మనసు ఎంత మంచిదో ఒకసారి ఆలోచించండి. అటు పోలీసులు న్యాయం చేయవు, ఇటు బంధువులు న్యాయం చేయకపోతే ఏ తండ్రికైనా తన కూతురికి ఇలాగ అన్యాయం జరిగిందంటే ఏ తండ్రి ఓర్చుకుంటాడు? ఏ తండ్రి కరెక్ట్ తండ్రి అనే పదానికే మనోడు అర్థం చెప్పాడు. ఒక హీరోలాగా వెళ్ళి తన కర్తవ్యాన్ని నెరవేర్చి వచ్చాడు. అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే 4 దెబ్బలు వేస్తారు అయిపోతుంది. ఈ పాపను కాకపోతే ఇంకొక పాపను వేస్తాడు. అతను అలా ఎందుకు చేశానని కూడా చెప్పాడు. ఎందుకంటే ఇవాళ నా బిడ్డ అయిపోయింది, నేను పోయింది నా జీవితం పోయింది అంటున్నాడు. ఇప్పుడు నా జీవితమే పోయింది, మేము బతకం, నేను చచ్చిపోతే నా భార్య కూడా చచ్చిపోతుంది అని నన్ను ఏడ్చుకుంటూ వీడియో చేసాడు. నాకు ఎంత చాలా బాధ అనిపించింది. అతను నాకు కొల్ల నీళ్ళు వస్తున్నాయి. నా బిడ్డకు జరిగినట్టు వేరే బిడ్డకు జరగకూడదు అనేసి నేను ఈ వీడియో చేశాను అని వీడియో చేశాడు. నిన్నే చేశాడు ఈ వీడియో, నిన్నే చేశాడు. నేను ఈరోజు పొద్దున్నే చూశాను. కానీ అతనిదే నేను చేసిన తప్పే, నేను వెళ్ళి లొంగిపోతాను, ఒక మనిషిని చంపడం తప్పు, నేను వెళ్ళి లొంగిపోతాను అన్నాడు. అలాగే మనిషిని చంపడం తప్పు అని కూడా ఒప్పుకుంటున్నాడు. కానీ అతను చేసింది కరెక్టే నాకు తెలిసి. ఒక ఆడపిల్లని రేప్ చేసినోడిని రేప్ పాడు చేయాలని ప్రయత్నించినోడిని చంపడంలో తప్పు లేదు నాకు అనిపించింది. మీకు ఎలాగనిపించిందో చెప్పండి. ఇది మనోడిది మీరు చాలామంది చూసుంటారు, ఫోటోలు కూడా వేసాను కదా, మీరు చాలామంది చూసుంటారు. చాలా బాగా చేసేవాడు, వీడియోలు కట్ట చేసేవాడు, కోయిట్లో ఉండి మంచి మంచి కామెడీ వీడియోలు చేసేవాడు. నేను అతని ఫాలోవర్ని. కానీ సడన్గా వీడియో చూసినప్పటికీ నాకు మొత్తం ఎంత దారుణం, ఎంత అన్యాయం జరిగిందని అనిపించింది నాకు. ఇప్పుడు మొత్తం వాళ్ళు చేసిన పనికి మొత్తం వీళ్ళ కుటుంబం చిన్న బందర్ అయిపోయింది కదా, మొత్తం ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కదా. అటు పిల్ల పరువు తీసేశారు, ఇతన్ని ఇటు కాకుండా చేసేసారు. అక్కడే ఆడిని మందలించి ఆడిని నానా చేసి అక్కడితో ఆడిని తీసుకెళ్ళి లోపల ఏం చేసి ఈ మీ అమ్మాయికి న్యాయం జరిగేలాగా ఏదో చేసుంటే ఇన్ని కుటుంబాలు చిందరవందర అవ్వవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను అన్నానని కాదు కానీ చాలామంది నోటంట కూడా విన్నాను, నాకు అనిపించి కూడా నాకు 3 ఆడపిల్లలు, నాకు కూడా అనిపించే పిల్లల దగ్గర తల్లి అయితే కంపల్సరీ ఉండాలి, ఆడపిల్ల అయితే తల్లి దగ్గర ఉండాలి. అందుకే నా భార్య నేను కోయిట్లోని ఒకచోట ఉండేవాళ్ళం బయట ఫస్ట్లో. అందుకే నా పిల్లలు ఎదుగుతున్నారనిపించుకునే నేను తల్లిని వదిలేశాను పిల్లల దగ్గర. కానీ పిల్లలకి కాపలం మనం ఉండాలి. వాళ్ళ దగ్గర పెట్టాము, వీళ్ళ దగ్గర పెట్టాము. అసలు ఎవరిది కన్నా మనం చూసుకున్నది వేరు, అవతల చూసింది వేరు. మనం చూసుకున్నంత ఒబ్బడిగా ఎవరు చూసుకోరు. దయించి ఎవరన్నా భార్యాభర్తలు ఇద్దరూ రావాలనుకుంటే, ఆడపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళ కప్పు చెప్పి అయితే బయట దేశాలకు వెళ్ళకండి దయించి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు వేరే వాళ్ళు చూడరు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళు అయినా కానీ, చెల్లి అని, అక్క అని, తమ్ముడు అని, అమ్మ అని ఎవరైనా చూడరు.
మన పిల్లల దగ్గర మనం ఉండటం చాలా కరెక్టు. అయినా పిల్లల దగ్గర తల్లో, తండ్రో ఎవరో ఒకరు ఉండాలి కంపల్సరీ. ఆళ్ళ దగ్గర లేకపోతే మగపిల్లలైనా విచ్చలవిడిగా అయిపోతారు. ఆడపిల్లలైనా ఇలాంటి ఇబ్బందులే జరుగుతుంటాయి. ఓకే అండి మరి. అందరికీ అవసరం. మనోడు చేసింది నాకైతే కరెక్ట్ అనిపించింది. ఇందులో నేనేమైనా మాట్లాడుంటే నన్నైతే క్షమించండి తప్పు మాట్లాడుంటేని. ఓకే అండి మరి. అందరికీ బాయ్. జై హింద్.